వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామానికి చెందిన ఎస్టీ యానాది కుటుంబాలకి నివాసం కల్పించు అంటూ గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ లో అర్జీ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నంబూరు ఎస్టీ కాలనీ యానాది సంఘానికి వచ్చాము. దాదాపు 4 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాం. ప్రతి స్పందనకి వచ్చి అర్జీ ఇస్తున్నాం. కలెక్టర్ గారు 2 సార్లు వచ్చారు, వేణుగోపాల్ రెడ్డి గారు, రాజ్కుమార్ గారు వచ్చారు. ఎలక్షన్ ముందు రాజ్కుమార్ గారు వచ్చి ఇంకేమైనా మే నెలలో లేకపోతే ఏప్రిల్లో మాకు పట్టాలు ఇచ్చేస్తాం రెడీ అయిపోయిన కూడా చెప్పారు. ఆ పట్టాల మీద సర్వే నెంబర్ వేసి ఇస్తామని కూడా చెప్పి సర్వే స్థలం కూడా చూపించారు మాకు. తర్వాత ఎలక్షన్ వచ్చినాయి, ఇక మళ్ళీ మమ్మల్ని పట్టించుకోలేదు. మరలా ఇప్పుడు స్పందనకు వచ్చాం. 4 సంవత్సరాలు తిరిగి పరిస్థితి ఏంటంటే, ఈ పరిస్థితి వర్షాలు వస్తే ప్రతి వర్షానికి ఈ విధంగా వాళ్ళ గుడిసెలు నిండిపోతాయి. తర్వాత ఆర్డీఓ గారిని ఎంఆర్ గారు తీసుకొచ్చి ఆ స్కూల్లో పెట్టి ఒక 6 రోజులు భోజనాలు పెట్టి పంపించేస్తున్నారు. అంతేగాని స్థిరమైన నివాసం వాళ్ళకి లేదు. ఆ గుడిసెలో పరిస్థితి ఇది. ఆ తేళ్లు కానీ పాములు కానీ వచ్చేసి వాళ్ళు భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ యొక్క పేద ప్రజల యొక్క జీవితాలు మారట్లేదు. కనుక గమనించి ఇప్పుడైనా సరే మరి పేద ప్రజలను ఆదుకుని వారి యొక్క మెరుగైన ఉండటానికి నివాసం ఇవ్వాల్సిందిగా మరి స్థలాలు ఇచ్చినా వారు వేరే స్థలం తీసుకెళ్ళినా సరే వారికి నివాసయోగ్యమైన పరిస్థితి వాళ్ళు కల్పించవలసిందిగా కోరుతున్నాం. కనుక ఎన్నిసార్లు దాదాపు వాళ్ళు పనులు మానుకుని ఇక్కడికి రావాల్సి వస్తుంది. నంబూరు నుంచి ఇక్కడికి రావాలంటే మరి వాళ్ళ రోజు కూలీ చేసుకున్న వాళ్ళు ఒక జీవనోపాధి లేదా. అలాంటి జీవనోపాధి పొలాల మీద చెరువుల్లో చేపలు పట్టుకుని ఎరుకులు పట్టుకుని అలాంటి పరిస్థితి సాగిస్తున్నారు వాళ్ళు. అలాంటి వారిని కనీసం ఈ సంవత్సరం అయినా సరే, ఈ నూతన ప్రభుత్వం అయినా సరే వాళ్ళని గుర్తెరిగి మరి నివాసయోగ్యమైన గృహాలు కల్పించవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ విధంగా ప్రభుత్వాన్ని మరోసారి మరి ఎన్నిసార్లు మరి అర్జీలు పెట్టాం కానీ దానికి ప్రతిఫలం లేదు. ఇప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చాము అర్జీ. కలెక్టర్ గారు మరి వాటి పరిష్కరిస్తామని అమారకతో మాట్లాడారు. ఏదేమైనప్పుడు కూడా ఈ పేద ప్రజల మీద ఈ ప్రభుత్వం వారు కనుదృష్టి ఉంచి వాళ్ళు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎంతమంది ఉన్నారు? 80 కుటుంబాలు ఉన్నారండి అక్కడ. ఎంఆర్ గారికి ఇచ్చాము, ఇక్కడికి ఇచ్చాము. ఎంఆర్ గారు వచ్చారు ఆడికి. గత ప్రభుత్వం ఇవ్వలేదా? గత ప్రభుత్వానికి 4 సంవత్సరాలు తిరిగామండి. ఇది చూడండి, గత ప్రభుత్వంలో 35 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంది. ఇదిగో కనబడుతుందిగా మేము ఇచ్చిన అర్జీ. ఇదిగో ఇది ఈ స్పందనకు వచ్చి దాని వరకు అప్పుడు అధికారులు మీ దగ్గరకు రాలేదండి? అప్పుడు ఉన్న ప్రభుత్వంలో మీ దగ్గరకు అధికారులు కానీ వేణుగోపాల్ రెడ్డి 2 సార్లు వచ్చారు, జేసీ గారు 2 సార్లు వచ్చారు, కాలనీకి వచ్చి చూశారు, మొత్తం చూశారు కానీ మరి ప్రతిఫలం లేదు. అంటే వీళ్ళ దగ్గర అన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఆధార్ కార్డు జేసీ గారు ఎలక్షన్ ముందు మీకు ఏమైనా సర్వే నెంబర్ ఇవ్వటమే, పట్టాలు కూడా రెడీగా ఉన్నాయి, 52 పట్టాలు రెడీగా ఉన్నాయి అన్నారు. చూశారు, వచ్చి స్థలం కూడా ఏదో స్థలం చూపించారు. ఆ స్థలంలో మీ నెంబర్ వేసి మీకు పట్టా ఇవ్వటమేనో పట్టాలు రెడీగా ఉన్నాయని కూడా చెప్పారు. ఎలక్షన్ అయిపోయింది, అది జరిగింది. ఏప్రిల్లో ఇది జరిగింది. వస్తుంది ప్రభుత్వం మారుతుంది కానీ మా జీవితాలు మటుకు మారటల్ల అక్కడే ఉంటుంది. వర్షాలు వచ్చినా, వానలు వచ్చినా, పాములు వచ్చినా, తేళ్ళు వచ్చినా ఆ ఇళ్లలోనే పడి ఉంటున్నాం. మమ్మల్ని పట్టించుకునే దిక్కు లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారిందని మళ్ళీ వచ్చాం. ఇప్పుడు కాగితాలు ఇచ్చారు, ఎంఆర్ఆ గారితో మాట్లాడారు. మాకు మీ ఒక్క సహాయం ఇప్పటికన్నా సరే ఈ గవర్నమెంట్ మేము యానాదిలో ఉన్నాము పలానా దిక్కని తెలుసుకొని మాకు ఇప్పటికైనా సహాయం చేయమని గవర్నమెంట్ వారికి కోరుకుంటున్నాం.